డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనము డబుల్ త్రిబుల్ అంతకంటే ఎక్కువ డజన్ సార్లు చెప్పుకున్నా ఓడుస్తలేదు ఈ నడుమ. మొన్ననే చెప్పుకున్నాం కదా, మోడీ సార్ షురు చేసిన ఢిల్లీకి వెళ్ళి డెహ్రాడూన్ దాకా వేసిన నేషనల్ హైవే ఎంత చక్కదనంగా ఉన్నదో. అది ఇట్లా మర్చిపోయినామో లేదో మళ్ళొక చక్కదనం చూసే భాగ్యం దక్కింది మనకు. చూడుర్రి, కండ్లారా చూడుర్రి, ఆ రాములవారు పుట్టిన జాగలు కట్టిన బంగ్లా ఇది. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అనే బిల్డింగ్ ని ఎంత అద్భుతంగా కట్టిరో అర్థం చేసుకోర్రిగా. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక దాగే కూలింది అన్నట్టు అటు మోడీ సారు ఇటు యోగి సార్లు అద్భుతంగా కట్టిన అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ బంగ్లా మెట్ల పరిస్థితికి ఇది. మందిని పైకి తీసుకోవాల్సిన మెట్లు కింద కూలేతానికి రెడీగా ఉన్నాయి. సలాకీలు బయటకు వచ్చినాయి. ఒక్క ఊపు ఊపితే చెట్టు మీద పండ్లు రాలిపడ్డట్టు, ఎవరైనా మెట్లను కదిలిస్తే కుప్పగూలేటట్టున్నాయి. అయ్యా అయోధ్య రామయ్య, ఎందుకు స్వామి మీకెట్లా జరుగుతున్నది? మీకోసమే పని చేస్తున్నాము, మీ విలువను పెంచుతున్నాము అని చెప్తున్నోళ్ళ ఇట్లా నాసిరకం పనులు చేస్తుంటే ఎట్లా ఓపిక పట్టినావు తండ్రి అని రాముల వారి భక్తులు మాట్లాడుకుంటారట. ఇది చూసి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే గిట్లనే ఉంటుంది కావచ్చు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రోడ్లు కాదు, అయోధ్య రామయ్య గుడి డెవలప్మెంట్ బంగ్లాను కూడా గింత ఘోరంగా కడితే ఎట్లా అన్నట్టు. బిల్డింగ్ లేదో ప్రోగ్రామ్ ఉన్నదని మంది ఎక్కువ వచ్చారు, అందుకే కూలిందని అంటున్నారు. కానీ ఎంతమంది ఎక్కినా కూలకుంటా కట్టాలి కదా రాముల వారి బిల్డింగ్ ను. ఇంత నాశరకం కట్టుడు గట్టి ఆగం చేస్తున్నారు. ఏం డబుల్ ఇంజన్ సర్కారే ఏమో కానీ దేశంలో చెప్పుకునుడు ఎక్కువ చేసుడు తక్కువ అన్నట్టే ఉన్నది పరిపాలన అని కామెంట్ చేస్తూ ఈ వీడియో చూసిన జనాలు.